స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. చివరి ప్రార్థన ఈరోజు 15వ తారీఖు ముగింపు. 15వ తారీఖు రోజు ఉపవాస ప్రార్థనలో ప్రభువుని మనం అందరం కలిసి ప్రభు పాదాల దగ్గర అనేక మంది బిడ్డల కొరకు ప్రార్థన చేయడానికి దేవుడు కృపను గ్రహించాడు. కనుక మరి చివరి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దేవా, స్తోత్రాలు ఆయన నీ కృపలో జ్ఞాపకం చేసుకొని ఈ రీతిగా నాయన ఈ కాలం దగ్గర ఉదయకాలం నుండి నాయన మరి కొన్ని ఈ సమయం వరకు కూడా ఉపవాసంలో ఉండి ప్రార్థన చేసే కృప అనుగ్రహించారు. బిడ్డలు కూడా నాయన ఉపవాస ప్రార్థనలో ఏకీభవించి ఆయన అనేక మంది బిడ్డల కొరకు ఆయన ప్రార్థన చేయడానికి నీ కృప అనుగ్రహించినందుకు వందనాలు స్తోత్రాలు. నేను ఈ ఊళ్ళో ప్రభావ రాయబడినటువంటి ప్రతి అంశమును మళ్ళీ ప్రార్థిస్తున్నాను. నాయన యేసుక్రీస్తు మహిమలో మా అవసరతలు అక్కలు తీర్చి దేవుడు అయ్యా కార్యాలు జరిగించినందుకు వందనాలు. నాయన సహోదరి నాయన మీరు మా కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాను. కుటుంబం చుట్టూ మీ కార్యాలు దయచేయండి. మంచి ఆరోగ్యాలు బిడ్డలకు దయచేయకూడదు. రత్నకుమార్ గారి కుటుంబాన్ని కూడా కాచి కాపాడండి. తన భర్తలు తన పిల్లల కుటుంబం చుట్టూ మీ కాపాడు దయచేయండి. సంతోషమైన కుటుంబాన్ని కూడా మీరు కాచి కాపాడుకోవా. బిడ్డలు సాక్షులు వాడుకోండి. రామాదేవి గారి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నానయ్యా. సహోదరి కొరకు జ్ఞాపకం చేసుకొని తన కుటుంబం చుట్టూ మీ కాపులు తెచ్చండి. పాస్టర్ గారి కొరకు ప్రార్థిస్తున్నాను. మీ సేవకురాలు బలపరచండి. మీరు ప్రేమించిన బిడ్డలను కుటుంబాన్ని సంఘాన్ని మీ కాపులలో భద్రపరచుకుని ప్రార్థిస్తున్నాం. ఇంకా ప్రార్థనలో ఎంతమంది బిడ్డలు ఏకీభవిస్తున్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకోవచ్చు. నాయన ప్రతి నెలలో 15వ తారీఖు జరుగుతున్న ఉపవాస ప్రార్థనలో నీవు మాకు తోడుగా ఉండి నడిపిస్తున్నందుకు స్తోత్రాలు. ఈ ప్రార్థన ద్వారా అనేక మంది బిడ్డలకు మేలు జరిగినట్టుగా అనేకలు దీవించబడినట్లుగా నైనా నీ కృప చేత బలపరిచేవారు. ప్రార్థన 8 రాత్రుల్లో ఏకీభవించిన బిడ్డలు ఒక్కొక్కరిని మీరు పేరున మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ చేతులకు అప్పచెప్పుకున్న ప్రభావ దీవించి పొరుగుబాటు గ్రామాన్ని అంతటిని మీరు రక్షించండి. గ్రామాన్ని కాపాడండి ప్రభావ. నీ మందిరం దగ్గర నాయన కొన్ని పనులు ఆగిపోయినవి, వాష్రూమ్ కావాలి ప్రభావ. అయ్యాతో కొన్ని దినాల నుంచి నెలల నుంచి ప్రార్థన చేస్తున్నాం ప్రభావ. కావాల్సినటువంటి ప్రతి సహాయము దయచేసి ప్రార్థిస్తున్నాం. ఆటంకాలు దూరపరచండి అయ్యా. మీ ఆత్మకార్యాలు జరిగించండి. మందిరం కాడ ఏమేమి నాయన పనులు జరగాలో అవన్నీ కూడా త్వరలో జరిగే సహాయం. ముఖ్యంగా వాష్రూమ్ దయచేయండి. ఇప్పుడు వచ్చిన బిడ్డలందరినీ దీవించిన ఈరోజు ఈ సమయంలో ఉపవాస ప్రార్థన ముగించుకొనిచుండగా తిరిగి బిడ్డలు గృహాలకు వెళ్తుందిగా ప్రతి బిడ్డకు నీ కాపుదల దయచేసి ప్రతి ఒక్కరికి నైనా మంచి ఆరోగ్యాలు ఆత్మీయంగా దయచేసి సంఘంలో నీ పాత్రను ఒక్కొక్కరు మీరు వాడుకొని మహిమ పొంది మరలా తిరిగి మేము 15వ తారీఖు ఉపవాస ప్రార్థన ద్వారా నామాన్ని వచ్చే కృప సంఘంలో జరుగుతున్న ప్రతి ఆరాధన బుధవారం ప్రార్థనలు నైనా ప్రతి ప్రార్థనలో తోడుకోండి. సంఘ పరిచయం అంతట్లో తోడుకోండి. ప్రతి బిడ్డను బలపరిచింది సాక్షిగా వాడుకోండి. యేసయ్య అతి శ్రేష్టమైన నామం పేరిట ప్రార్థించి కొనుక్కునే నామం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి కృప, ఆదరణకర్తయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సమాధానమైన సన్నిధి ఇక్కడ కూడిన మనకును సకల పరిశుద్ధులను ఆయాస్తమైన నిజవాకున్న ప్రియులకును ఈ దిన ఉపవాస ప్రార్థనలోకి వచ్చిన బిడ్డలకును సంఘానికి ఆయన కృప సదాకాలం తోడయండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ